హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 2వ తరగతి ఈవీఎస్ సైన్స్ చూస్తూ ఉన్నాము. పరిసర విజ్ఞానము, తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము, గాలి అనేటువంటి లెసన్ని చూస్తున్నాము. కొబ్బరి చెట్టు ఆకులు ఎందుకు కదులుచున్నవి? గాలి వీయడం వలన కొబ్బరి చెట్లు వచ్చేసి కదులుతూ ఉన్నాయి. గాలిపటము దేని వలన ఎగురుచున్నది? గాలిపటం వచ్చేసి గాలి వీచడం వలన ఎగురుచు ఉన్నది. తర్వాత వచ్చేసి ఊదబడినటువంటి బెలూన్లో ఏమి ఉంటుంది? ఊదబడినటువంటి బెలూన్లో వచ్చేసి గాలి అనేటువంటిది మనం ఊదడం వలన ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ సుడిగాలి, చిరుగాలి, తర్వాత వచ్చేసి తుఫాను అనేటువంటిది గీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లను ఆధారంగా మనము కనుక్కోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు పడక పైన దుప్పటి కప్పుకొని ఉన్నాడు. ముఖం పైన గాలి అనేటువంటిది పీల్చుకునేదానికి వీలు లేకుండా ఉన్నది, కాబట్టి ఇది వచ్చేసి రాంగు. ఈ విధంగా పడుకోకూడదు. తర్వాత వచ్చేసి ప్రక్కన తిరిగి పడుకున్నాడు, ఇది కరెక్టు. తర్వాత వచ్చేసి సరైనటువంటి ఖాళీలను పూరించము. తర్వాత వచ్చేసి ఖాళీ బంతి లోపల గాలి నింపబడి ఉన్నది. గాలి మరియు నీరు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గాలిపటము ఏ దిశ వైపు ఉండునో ఆ దిశ గాలి వీచు చర్య అని అంటాము. గాలి వీచు దశ లేదా గాలి వ్యతిరేక దిశ అనేటువంటిది ఇక్కడ ఇచ్చున్నారు. గాలి ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి వెలుపలికి వచ్చటాన్ని శ్వాసక్రియ అని అంటారు. శ్వాసక్రియ జీర్ణక్రియ అని జీర్ణక్రియ అనేటువంటిది లోపలి భాగంలో జరిగేటువంటి క్రియని జీర్ణక్రియ, కాబట్టి శ్వాసక్రియ అనమాట అది. తర్వాత వచ్చేసి గాలి మరల ద్వారా విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి చేస్తారు. గాలి మరల ద్వారా విద్యుత్ అనేటువంటి కరెంట్ అనేటువంటి తయారు చేస్తారు. కొవ్వొత్తి మండుటకు సహాయపడే గాలి మెల్లగా వీచు గాలి అని అవుతుంది. తర్వాత సైకిలు 2 చక్రములు బండికి వచ్చేసి గాలి అనేటువంటిది అవసరము. తర్వాత వచ్చేసి 4 చక్రముల బండి మరియు విమానములు ఇంధనము మరియు గాలి అనేటువంటిది అవసరము. ఎందుకని గాలి అవసరము అని చెప్తున్నాము? ఇక్కడ వచ్చేసి టైర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రబ్బర్ టైర్లకు వచ్చేసి మనము గాలి అనేటువంటిది కంపల్సరీ అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఇంధనము, పెట్రోలు, తర్వాత వచ్చేసి డీజిల్ అనేటువంటిది మనము ఇంధనాలు ప్రయాణం చేయడానికి ఉపయోగిస్తాము. అది కాకుండా ఇప్పుడు వచ్చేసి కార్లు, తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి వాహనాలకు వచ్చేసి ఇప్పుడు గ్యాసును ఉపయోగించి కూడా వచ్చేసి మనము ఆ యొక్క వాహనాన్ని ఉపయోగిస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి గ్యాస్ తర్వాత కరెంట్ అనేటువంటిది కరెంటు ఛార్జింగ్ ద్వారా కూడా వచ్చేసి మనం వచ్చేసి ఈ యొక్క ఇంధనాన్ని మనము ఉపయోగిస్తూ ఉన్నాము, అంటే బండ్లని మనము ఉపయోగిస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ వచ్చేసి సైకిల్కి గాలి, తర్వాత వచ్చేసి ఇంధనము మరియు కరెంటు, తర్వాత గ్యాసు అనేటువంటిది ఈ విధమైనటువంటి వస్తువులను ఉపయోగించి మనము వాహనాలని మనము ప్రయాణం చేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.